నరేంద్ర మోదీకి అలాగే అమిత్ షాకి ఇద్దరికీ కూడా సిగ్గు లేదంట. ఈ పెద్ద పొద్దు ఇంకా దీప్కే మాట్లాడుతున్నాడు. ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఇంకా విద్యార్థుల మీద కేసులు అలాగే ఉన్నాయో, కేసులు ఎత్తలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీని వారు నెరవేర్చలేదు, విద్యార్థులు వారి హక్కుల కోసం పోరాడారు, కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేయండి, నరేంద్ర మోదీ అమిత్ షా సిగ్గుపడండి, మీరు ఇచ్చినటువంటి హామీల్ని మీరే నెరవేర్చడం లేదని చెప్పి ఇప్పుడు ఈ పెద్ద పొద్దు ఇంకా దీప్కే అంటుంటే అక్కడ వాళ్ళు ఏమొచ్చేసి చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లు అది కూడా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి మాట్లాడి దీప్కే. ఇక్కడ విషయం ఏంటంటే ఢిల్లీ పోలీసులు మిగతా వాళ్ళు చెప్పేది ఏంటంటే అందరి మీద కేసులు ఎత్తేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అటు అస్సాము, పశ్చిమ బెంగాల్, బీహార్, ఈ బీజేపీ రాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే నిరసనలు చేపట్టారో అక్కడ మొత్తం ఎత్తేశారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం చేసిన వాళ్ళు, పోలీసుల మీద అటాక్ చేసినటువంటి వారు, అలాగే ఎవరైతే ఈ ఉద్రిక్తత పరిస్థితులకి కారణమయ్యారో, రెచ్చగొట్టే విధంగా మాట్లాడారో అలాంటి వారిని మాత్రం విడిచిపెట్టేది లేదు. వారి మీద కేసులు అయితే నమోదవుతాయి, ఆ కేసులు అయితే అలాగే ఉంటాయి, వాటిని కొనసాగిస్తాం, వాటిని ఇంకా పరిశీలిస్తాం. కాకపోతే దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఒక మాజీ న్యాయమూర్తిని పెట్టి దీనికి ఒక కమిటీ వేయమని చెప్పింది కదా, దానికి సంబంధించి అలాంటివి హెల్ప్లు చేస్తాం తప్ప అక్కడ ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే, ఒకవేళ పోలీసులు తప్పున్నా విద్యార్థులు తప్పున్నా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, పోలీసులు తప్పుంటే విద్యార్థులు విడిచిపెట్టేస్తాం తప్ప ఈ విధంగా విడిచిపెట్టేది అయితే లేదు. మిగతా ఎవరైతే శాంతియుతంగా చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పెద్ద బొద్దింక ఇదే మంచి తరుణం, మనం నిరసనలు చేద్దాం, మళ్ళీ చేస్తాం మేము ఉద్యమం, అవసరమైతే జంతర్ మంతర్ వద్దే కాదు మొత్తం ప్రతి గల్లీలో కూడా ఇప్పుడు ఉద్యమం చేస్తామని బెదిరిస్తున్నాడు. పైగా నరేంద్ర మోదీకి అమిత్ షాకి సిగ్గుండాలంట. ఈ యొక్క మాటలకే ఇప్పుడు వచ్చిన బాధ. మిగతా వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళు ఏమొచ్చేసి వీళ్ళని కొడతా ఉన్నారు. చూశాం కదా ఇందాక ఒక బొద్దింకని కొడుతున్నారు. వయసుకి తగ్గట్టుగా మాట్లాడాలి. అంటే లేదు నీకు విషయం ఉంది, తప్పేం కాదు, విషయ పరిజ్ఞానం ఉంటే మాట్లాడు, కానీ అంత వాళ్ళని గురించి నువ్వు మాట్లాడాల్సినంత అవసరం అయితే ఏం లేదు. మనం ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటి, చేయాల్సింది ఏంటి? ఇలాగే జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేసి మీరు తప్పుదోవ పట్టారు. ఎవరైతే నీట్ పరీక్ష లీక్ ఉందో దాన్ని వదిలేసి ఇటువైపు సంస్కృతిని, సాంప్రదాయాల్ని, అలాగే చట్టాల గురించి, 370 గురించి, సీతారాముల గురించి మాట్లాడినటువంటి మీరు ఏవైతే ఉందో అది మీరు ఆల్రెడీ అప్పుడే తప్పుదోవ పట్టేశారు. కాకపోతే మీ అదృష్టం ప్రకారం అటువైపు చాలా మంది రాజకీయ పార్టీలు బీజేపీ మీద కోపంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క విద్యార్థుల్ని, మిగతా వాళ్ళని తీసుకొచ్చి గుంపులుగా మీద పడేశారు. దానికి సంబంధించి చాలామంది బయట నుంచి ఫుడ్ ఇవి అన్ని హెల్ప్ చేసి ఆ ఉద్యమానికి ఊతమిచ్చారు. అంతేగాని నిన్ను నమ్మి విద్యార్థులేమి ఢిల్లీలోకి వచ్చే లేదు. ఒక్క నీటి పరీక్ష రాసిన వాడు వచ్చేయడం చూడు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.